శ్రీకృష్ణుడి నారాయణి సైన్యానికి అధిపతి అయిన కృతవర్మ మహాభారత యుద్ధంలో చివరి వరకు ప్రాణాలతో నిలిచిన యోధుల్లో ఒకడు. అయితే శ్రీకృష్ణుడిలా ధర్మపక్షాన్ని ఆశ్రయించకుండా అతడు స్వచ్ఛందంగా కౌరవుల వైపు నిలబడ్డాడు. యుద్ధం ముగిసిన తర్వాత నిజమైన పరీక్ష ప్రారంభమవుతుందని అతనికి అప్పట్లో తెలియదు. కురుక్షేత్ర మహాయుద్ధభూమి నేటికి లెక్కలేనన్ని కథలను ప్రతిధ్వనిస్తుంది. వాటిలో ఒకటి భీష్ముడు ద్రోణాచార్యుడితో కలిసి పాండవులకు వ్యతిరేకంగా పోరాడిన కృతవర్మ గాథ. లక్షలాది మంది యోధులు నేలరాలిన ఆ భయంకర సంగ్రామంలో ప్రాణాలతో బయటపడిన కొద్దిమందిలో కృతవర్మ కూడా ఉన్నాడు. కాని యుద్ధంలో బ్రతకడం కథకు ముగింపు కాదు. యుద్ధానంతరం యాదవ వంశంలో అంతర్గత కలహాలు చెలరేగాయి. అసూయ, ద్వేషం, శత్రుత్వం రక్త సంబంధాలను కూడా శత్రువులుగా మార్చాయి. ఆ భయానక అంతర్యుద్ధంలో సాత్యకి చేతుల మీదుగా కృతవర్మ మరణించాడు. కృతవర్మ జీవితం ఒక కఠినమైన సత్యాన్ని గుర్తుచేస్తుంది: మనుగడే విజయం కాదు, ధర్మమే నిజమైన గెలుపు.